మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఉప్పుకు పట్టిన ముప్పు. ప్రజెంట్ మనం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం భీమిలిపట్నం మండలం మూలకుద్దు గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఈ యొక్క మూలకుద్దు గ్రామం అనేసరికి ఎంతో ప్రసిద్ధి. ఈ యొక్క ఉప్పు కారాగారం ఏదైతే ఉప్పునైతే కనుక ఇక్కడ పండిస్తున్నటువంటి రైతులు, ఇదే జీవనాధారంగా బతుకుతున్నటువంటి రైతులు చాలామంది అయితే ఉన్నారు. ఇందులో భాగంగా చెల్ల రాము గారిని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత నష్టపోయారని చెప్పొచ్చు. సో ఉప్పు ప్రతి దాంట్లో ఉప్పు లేకపోతే మనం తినే ఆహారానికైతే రుచి రాదు. అటువంటి పరిస్థితిలో ఉప్పుని తరచుగా వాడుతాం. బట్ అదే ఉప్పుకి ఈరోజు ముప్పు అయితే వచ్చిందని చెప్పొచ్చు. అసలు ఉప్పు మామూలుగా అయితే కనుక ఎక్కువగా పండేది. అలాంటిది ఎంతోమంది రైతులు ఇంకా ఉప్పుని పండించడం మానేసి వేరే వేరే పనులకు కూడా వెళ్ళిపోతూ ఉండడం అయితే కనిపిస్తూ ఉంది. అలాంటిది ఈరోజు చెల్ల రాము గారు అదే వృత్తిని నమ్ముకొని అదే విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాము గారు మనతో ఉన్నారు. చెల్ల రాము గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉప్పు కారాగారంలో చేస్తున్నారు? అసలు ఈయనకున్న ఎక్స్పీరియన్స్తో పాటు ఈ సంవత్సరం అయితే చాలా వరకు నష్టమే చూపించింది. సో ప్రకృతి అకాల వర్షం, అందులోని ప్రకృతి కూడా సహకరించలేదని చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఆయన మాటలు తెలుసుకుని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నాళ్ళుగా మీరు ఈ యొక్క ఉప్పు? నేను గల్లీ ఉప్పు తైనా చేసి 83 నుంచి తైనా చేస్తున్నాను. 83 1983 ఇదే పనిలో ఉన్నాను. తర్వాత ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం 4 నెలల 30వ తారీఖు వర్షం పడి, మార్చిలో తైనా చేసాము. 4 నెలల 30వ తారీఖున వర్షం పడి, అప్పటి నుంచి మనకి ప్రొడక్షన్ లేదు అసలు. ఇది కొద్దిగా మనకి 4 నెలల 12 3 నెలలు కొద్దిగా వచ్చిందంటే 3 నెలలు చేసుకున్నాం. ఏదో మా కూళ్ళు గిల్లు ఇచ్చుకున్నాం. మళ్ళీ 4 నెలలు పండిందంటే 30వ తారీఖు దాకే పండింది. అక్కడి నుంచి ఆగిపోయింది. ఇదిగో ఇదే సరుకు 2000 బస్తా ఉండాలి. ఇప్పుడు కనీసం ఏ బస్తా కూడా లేదు మాది. అది అసలు ఎందుకు ఇలా అంటే, మామూలుగా అంతకుముందు మీరు ఇదే వ్యాపారం చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి అకాల వర్షాలే కారణం. అకాల వర్షాల కారణం అంటే ఇప్పుడు మనకి జనవరిలో వర్షం పడిపోయింది. ఈ సంవత్సరంలో జనవరిలో వర్షం పడిపోవడం వల్ల బేతైనా చేయను అంటే అధికంగా నీరు మరుగ ఇది అనేది ప్రొడక్షన్ రాలేదు. 3 నెలలు ఎంత వచ్చిందంటే ఒక ఎకరం ఒక 50 బస్తాలు 100 బస్తాలకు వచ్చిందంటే 4 నెలల 30వ తారీఖున వర్షం పడిపోయింది. అది ఇక్కడ పోతున్నాం. ఇంకా లేదు తేటగా. అది మరి ప్రభుత్వాలు కూడా మనకి ఇది అస్సలు ఇన్స్పెక్టర్ వస్తారు, వాళ్ళ దూటాలు చూసుకొని వెళ్ళిపోతాను అంతే. అంతకుముందు ఎప్పుడో ఛానల్ కింద వచ్చి ఇప్పుడు అసలు ఏంటి రాలేదు. అది సహకారుల కింద, అప్పుడు సహకారులు కూడా వర్క్ చేశారు. మేమే రిలీజ్ చేసుకుని చేస్తాను. అయినా ఎక్కువ మంది లేరు, 80 లాస్ట్ 2024 ఏదైతే 2024 బాగా పండింది. బాగా కానిపరకు మాకు వచ్చింది. తర్వాత బాగానే చేసుకున్నాం. బాగుంది కూడా. ఇప్పుడు పరిస్థితి మరి ఇదిగో ఇదే ఉంది. ఇది అమ్మటానికి ఏ రేటుకి అమ్మాలో పెద్ద రేటు అయితే రారు. అసలు ఈ ఉప్పు కొంతమంది మామూలుగా ఎక్కడికి వచ్చి కొనుక్కున్నారు ఒకప్పుడు. ఎవరికైనా ఉప్పు కావాలంటే ఇక్కడ కొనుక్కోవాలి. ఇడ్లు బళ్ళు వచ్చేవి, రిక్షా బళ్ళు వచ్చేవి, ఏండ్లు వచ్చేవి. అసలు ఇప్పుడు ఎవరు రానేది. ఎప్పుడు ఐసి బ్యాండ్ వస్తుంది. ఎవరు గొట్టలాము జట్టి అంతే. రేటు తక్కువ ఉంది. లేకపోతే వాళ్ళు ఎక్కడ తెచ్చుకొని పోగులు వేసుకుంటారు డబ్బున్న అందరూ. అది ఎక్కడ పరిస్థితి. ఐస్ బల్ వాళ్ళు ఐస్ ఫ్యాక్టరీ ఉన్నాయి కదా, ఐస్ ఫ్యాక్టరీ వాళ్ళు వస్తారు. అదైనా రేటు తక్కువ ఉంది. ఎక్కువ అనుకో బయట నుంచి తెచ్చుకొని గొడవలు వేసుకుంటారు. అలా ఐస్ ఫ్యాక్టరీలో వేసుకొని ఉంచుకుంటారు. ఇంచుమించు ఒక 6 నెలల వరకు 3 నెలల వరకు 400 బస్తాలు తెచ్చుకొని తీసుకుంటారు. మనకు ఆ పడవసం కూడా అది కూడా బేరాలు లేవు. ఇప్పుడు మీరెందుకు 83 నుంచి చేస్తున్నా సరే ఇంకా ఇదే వృత్తిలో ఉన్నారంటే కేవలం దీని మీద ఉన్న అలవాట, లేదంటే? నేను సహకారులు కూడా పనిచేసేవాడిని. జాతానికి ఉన్నాను. సుబ్రహ్మణ్యం సహకారం ఉంటే అంతే. సహకారులు అందరూ సహకారులు, అందరూ పని వాళ్ళని. కానీ వాళ్ళు అలాగే ఒకరు దివాళి చేస్తే మా ఓనర్ కూడా ఒగ్గిసాడు. మా ఓనర్ ఒగ్గితే నీకు నచ్చితే చేసుకుని మా అన్ని నాకు ఒగ్గిసాడు. ఒగ్గిసినా నేను ఎకరానికి అంత కట్టాలి. గార్మెంట్ కట్టాలి, సహకారం కట్టాలి. గార్మెంట్ అయితే చేతిలో పని. ఇక్కడ దగ్గర నాకు, ఊరి దగ్గర ఇక్కడే పని. నాకు బయటకి వెళ్ళడానికి అవ్వక నేను ఇక్కడ చేస్తాను. సో అంటే ప్రకృతి చేతిలో ఉంది, అది మన చేతిలో లేనిది. కానీ ప్రభుత్వం తరపున కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తే కనుక తర్వాత నేను బతికేది మటుకు గల్లీలోనే.
జీవితాంతం నేను బయటికి మరి వెళ్ళాను. చూశారు కదా. ఓపు లేదు వెళ్ళడానికి. ఇప్పుడు నేను వెళ్ళాను కానీ బయటికి ఇప్పుడు వెళ్ళడానికి అసలు ఏం లేదు. అది చూశారు కదా చెల్లారాం గారు ఇంచుమించు 1983 నుంచి ఇదే ఉప్పు కారాగారంలో ఈ యొక్క కార్మికుడిగా పనిచేస్తూ ఇప్పుడు అదే షావుకార్ దగ్గర నుంచి లీజు తీసుకొని ఈ యొక్క ఉప్పుని పండిస్తూ దీన్నే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఉప్పు ప్రకృతికి సంబంధించింది. అకాల వర్షాల వల్ల అయితే కనుక ఈ సంవత్సరం కంప్లీట్గా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.